నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. రాజకీయాల్లో కొందరు వ్యూహాలు రచిస్తే, మరికొందరు ఆ వ్యూహాల్లో కేవలం పావులుగా మారి తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. దాని గురించి నేను చెప్తా ఈ వీడియోలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీని నిశ్చితంగా గమనిస్తే ఎవ్వరికైనా ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎప్పటికప్పుడు ఆడే పొలిటికల్ గేమ్లో కొంతమంది ఉత్సాహవంతులను, నోటి దూల అంటే నోటి దురుసు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో, అటువంటి వారిని ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. తన ప్రత్యర్థులపైకి అస్త్రాలుగా వాడుకుంటారు. ఇది ఆయన పొలిటికల్ స్ట్రాటజీ. చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ పావుల వల్ల జగన్ రాజకీయ లబ్ధి పొందుతుంటే ఆయన్ని నమ్మి గాలానికి చిక్కిన వారు మాత్రం కాలక్రమేణా కుంగి కుషించి సమాజంలో అభాసు పాలవుతున్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది అటువంటి వాళ్ళు ఎవరనేది. తాజాగా ఈ గాలానికి కొందరు దళిత, క్రైస్తవ ఔత్సాహిక నేతలు లేదా వ్యక్తులు దొరకటం ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎలాగైనా సరే కోలుకోవాలని చూస్తున్నటువంటి జగన్ రెడ్డి అండ్ టీం ఇప్పుడు సరికొత్త దళిత క్రైస్తవ సెంటిమెంట్ రాజకీయాన్ని తెరపైకి తీసుకువచ్చారు అనేది గమనించిన వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే జోసఫ్ రావణ్ అనే ఒక యూట్యూబర్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పైకి, జడ శ్రావణ్ కుమార్ అనే ఒక అడ్వకేట్ని లేదా జడ్జి, మాజీ డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు పైకి ఉసిగొల్పుతున్నారు అనేది వాస్తవం. మీరు గమనించండి. నిజానికి ఈ ఇద్దరు వ్యక్తులకు కూటమి అగ్రనేతలతో లేదా కూటమి పార్టీలతో ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు అనేది నా అభిప్రాయం. కేవలం తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ ఇచ్చే పొలిటికల్ బ్యాకింగ్ చూసుకొని వీరు మైకులు పట్టుకొని ముందుకు వచ్చి రెచ్చిపోతున్నారు. ఈ మధ్య ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే వారు సోషల్ మీడియాలో వీడియోస్, సమాజంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా వీరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనేది అందరికీ తెలిసిన రహస్యమే. గతంలో ఇదే తరహాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటానికి వైఎస్ఆర్సీపీ ఎవరిని ఎలా వాడుకుందో అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను చెప్పనవసరంలా, అది కత్తి మహేష్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఆఖరికి ప్రకాష్ రాజు లాంటి వాళ్లను ఏ విధంగా స్క్రీన్ ముందుకి తెచ్చారో అందరం చూసాం. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. నాడు వారు ఆడిన గేమే నేడు ఈ కొత్త పావులు ఆడుతున్నాయి. కొత్తగా వచ్చిన కొంతమంది వ్యక్తులు చరిత్ర నుంచి వీరు ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోవటమే బాధ కలిగించేటువంటి అంశం. గతంలో జగన్ రెడ్డి కోసం సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ వ్యక్తిగత దారుణాలకు దిగిన వారంతా గమనించండి, నేడు రాజకీయంగా, సామాజికంగా పూర్తిగా అడ్రస్సే లేరు. అడ్రస్ గల్లంత్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు భుజాన మోసినటువంటి సదరు వివాదాస్పద వ్యక్తులను పార్టీ పదవుల విషయంలో కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ జగన్ రెడ్డి గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీన్నే మనం యూజ్ అండ్ త్రో అని కూడా అనవచ్చు. ఈ యూజ్ అండ్ త్రో రాజకీయానికి బలైపోయిన ఆ పాత ముఖాలు గత చరిత్ర ఏమైందో కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తున్నా నేడు కొత్త బ్యాచ్ మళ్ళీ అదే తప్పులు చేయటం ఆశ్చర్యకరమైన విషయం. సో ఫ్రెండ్స్, జగన్ రెడ్డి రాజకీయానికి ఎంతోమంది బలైపోతున్నా ప్రతి సీజన్కు ఒక కొత్త బ్యాచ్ గాలానికి దొరుకుతూనే ఉంటున్నారు. ఎందుకంటే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలి అని ఒక పిచ్చి ఆశ, అత్యాశ. ప్యాలెస్ నుంచి వచ్చే తాత్కాలిక ప్రయోజనాలు వీరిని గ్రౌండ్ రియాలిటీని మర్చిపోయేలా చేస్తున్నాయి కావచ్చు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం సమయంతో వ్యవహరిస్తున్నప్పటికీ
చట్టం తన పని తాను చేసుకుంటూనే పోయే క్రమంలో ఈ సోషల్ మీడియా సైనికులు లీగల్ ట్రాప్లో పడటం అనేది ఖాయం. ఇవాళ కాతే రేపు అది తప్పదు. అప్పుడు కేసులు పాలై జైలుకి వెళ్తే జగన్ రెడ్డి గారు కనీసం బెయిల్ ఇప్పించటానికి కూడా రారనే కఠిన వాస్తవాన్ని ఈ కొత్తగా వచ్చిన బ్యాచ్ గుర్తిస్తే మంచిది. ఇప్పటికైనా ఈ ఔత్సాహికులు జాగ్రత్త పడకపోతే గతంలో అడ్రస్ లేకుండా పోయిన కొంతమంది మనందరికీ తెలుసు. వారి జాబితాలో ఈ కొత్తగా జాయిన్ అయిన కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చేరటం అనేది సత్యం, చేరటం వాస్తవం అనేది ఇప్పుడు యూజ్ అండ్ త్రో జగన్ రెడ్డి గారి పాలిటిక్స్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ, అప్డేట్స్. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్, నేను చెప్పింది వాస్తవమా కాదా? ఆ సాక్షి మీడియా వేదికగా గతంలో నోరు అడ్డు అదుపు లేకుండా అనవసరంగా, అన్యాయంగా, అక్రమంగా, అసందర్భ ప్రేలాపనలు పేరిన కొంతమంది, జర్నలిస్టుగా చెప్తున్న కొంతమంది, ఎనలిస్టులుగా చెప్పుకున్న కొంతమంది ఈరోజు ఎక్కడున్నారో మీరు గమనించండి. ఆ పర్టికులర్ మీడియాలో లేరు, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి మళ్ళీ అదే వాళ్ళను విమర్శిస్తున్న కొంతమంది ఉన్నారు. మీరు కూడా ఆలోచన చేయండి. మరి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది, అప్పట్లో ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు, మరి ఇప్పుడు కొత్తగా వీళ్ళని ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి ఈ యూజ్ అండ్ త్రో పొలిటికల్ గేమ్లో ఎవరు పావులు కావద్దు. అల్టిమేట్గా నష్టపోయేది ఇటువంటి పావులుగా మారిన వాళ్ళే. ఏదో ఆశించి ఈ కొద్దిపాటి తాత్కాలిక ప్రయోజనాల కోసం అటువంటి పార్టీలకి కొమ్ము కాసి ఒక సైడు మాత్రమే విశ్లేషణ చేస్తూ, అంటే షట్టు జెండా పట్టుకారు కానీ ఆ పార్టీకి సంబంధించిన స్క్రిప్టు ప్రజల ముందు ఎక్కించే ప్రయత్నం చేస్తున్న ఇటువంటి కొత్తగా వస్తున్నటువంటి ఈ ఔత్సాహిక బ్యాచ్ తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంతకు ముందు ఉన్నవారు పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఈ యూజ్ అండ్ త్రో పాలిటిక్స్లో బలి కావద్దు అనేదే నా ఆవేదన, నా వివరణ. మరి నిజమేనా? ఇంకా మీకు తెలిసిన పేర్లు ఎవరన్నా ఉన్నారా ఇలా బలైన వాళ్ళు? కొత్తగా స్క్రీన్ మీదకి నేను కొన్ని పేర్లు ప్రస్తావించాను, ఇంకా కూడా వచ్చిన వారు ఉండి ఉండవచ్చు. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమి ఇబ్బంది లేదు. హ్యాపీగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.